పడదామే జయము జయము రా ఒరేయ్ నచ్చనా అయ్యో నచ్చనా వెళ్ళిపోతున్నా ఏటొద్దునా ఏటి ఏటంతా వేటయ్యా పొద్దున్ననగా వెళ్ళాడు వన్నం సల్దేటేసింది ఓ మైనీ గురించి నేటి నువ్వే కదేటి మార్కెట్కి వెళ్ళి కాయగూరలు రమ్మను అవునయ్యోయ్ మర్చిపోనాను అయితే ఏంటి ఎంతసేపు చేస్తాడేటయ్యా వదినోయ్ అల్లు అడుగోటి మా అన్నయ్య వెళ్ళిపోచేస్తున్నాడు చేతిలో సంచికాడ ఉన్నది కాలూరికే సలుపులు పుట్టిస్తున్నాయా నాచనా ఏంటండి ఇంత ఆలస్యమైపోయినది గొల్లం పట్టి ఆడుకుంటున్నానే అని ఆడిపోతున్న నాన్నకి వెళ్ళిపోన్నాడు ఏటైపోన్నాడు అని చూడకుండా ఆలస్యమైపోయింది అంతవా అయితే ఏంటి ఇప్పుడు నన్ను ఏటనే సిరాకి కట్టి అయిపోపు మాట్లాడుతూ పంపు ఎక్కేస్తారు మీ వదిన ఓన్లీ అనియా వేడి తాను వేసి అన్నం తినొద్దు కానీ ముందు నాకు గొప్ప ఆకలి వేసేస్తుంది అనియా అయ్యో నచ్చిన ఏ నీళ్ళు కాయడానికి గ్యాస్ ఏంటి గ్యాస్ అయిపోయిందా వారం రోజుల నుంచి ఒక ముదురు కూడా అన్నది కదండి నువ్వు అయితే ఏంటి నన్ను ఊరికే ఒగ్గతున్నాను గాసు పంపు అయ్యో నచ్చిన నువ్వే పారేది నన్ను ఈమని చెప్పు గ్యాస్ ఉండవుతారు అయ్యా చెడు కింద వెళ్ళి వచ్చినానయ్యా ఏటాడు ఏటి అంతడు కోట అయిపోయినదట అమ్మాసాడు వచ్చి ఎట్టుకెళ్ళిపోమన్నాడు ఏట్రాయ్ అంత సీక్రెట్లోనే అయితే కానీ మనకి గీటెడ్ గ్యాస్ నీ చేతిలో సింహాసన భర్తలు ఇచ్చేసినావు కదా పవర్ తగ్గిపోతుంది నాడికి అర్థం అయిపోతుంది ఇదిగోటి సన్నీళ్ళు ఎట్టాను తాను ఆడియండి ఏడు చేస్తాం ఈ ఎలక్షన్ లేల్సి పని ఎండలుగా అయిపోనా రావడమయ్యా అలా అదిగో సింగ్ 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 మన ఎగరతానది ఇంకా దాన్ని అట్టుకొచ్చివా అబ్బా ఇదే సేపు తొంగుని కూడా జంకొట్టరు బంకొట్టరు అనేసి నన్ను ఏటి అడిగినా నన్ను కసురుకుంటావు రంగు టీవీ కొనమంటే సెడిపోతుందని కొన్నంతావు అబ్బా పంపు పోలే అనియా పాప వదిలి నేను చేసుకున్న దగ్గర నుంచి పంపు పేటు ఉన్నది ఆ జింకతో నేను సెటస్ పాడుకుంటూ తోటరా అనియా అంతేనంత వేటు నాచన లేకపోతే ఏటనియా రాబోయే కానానికి కాబోయే కాదను చేసినట్టు సింహాసన శనం మీద అనేసింది నొగ్గేసి అడవిలోకి పారించినావు కదేటి ఏడు చేస్తావురా అడవిలోకి రావడానికి నాకు మాత్రం ఎస్టిమేట్ చెప్పి మనకు వాయిస్ లేదు వెళ్ళిపోచ్చేసినావు అలాగ అనకన్యా మన పక్క దేశంలో వాయిస్ లేకపోయినా ప్రజలకు సేవ చేయలేకపోయినా అబద్ధాలు ఆడేసి సింహాసనం ఎక్కేసాడు కదే అలాగే మనం ఆడేద్దాం ఊరు నాచన 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి ఎలక్షన్ ఎలాంటిదో మన భారత కూడా పరిపాలన కూడా అలాంటిదేనా 5 ఏళ్ళు ఏంటండియా 14 ఏళ్ళు కదా మన అడవులో ఉండాల్సిందే అనీసం రూల్ ఎట్టేసినారు అనుకోరా కానీ మధ్యంతర ఎన్నికలలాగా పక్క రాజ్యం ఓడిచేది మన భారత కూడా రాజ్యం బాగోలేదని చెప్పేసి ప్రతిపక్ష వాళ్ళు కూడా ఎట్టేసినాం అనుకో ఏటైపోద్ది పాడైపోద్ది తీరుతుంది ఏటనియా ఎప్పుడు వస్తుంది కానీ అలా రోజులు ప్రస్తుతానికి భారత కూడా మట్టికి చికెన్ 65లు చికెన్ బిర్యానీలు తినేసి 294 ఎట్టుకుని కులికేస్తున్నాడు మన చేతి రాజ్యం వెళ్ళిపోచ్చినరా ఏ ఆట పొలం ఎట్టించేస్తున్నా అబ్బా ముందు జంకెళ్ళిపోతున్నది ఇదే అనుకుంటలేదే అయ్యో నచ్చిన ఇంట్లోకి వెళ్ళి భారం కట్టవుతారు అయ్యా ఇదిగోటన్నయ్యా నాకడే ఉన్నది ఒప్పలు చాలేరా అయ్యా నేను వెళ్తానండి మరి ఒరై నచ్చిన కాల్చుకుని అయ్యో నేను వెళ్తాను నచ్చనా నిజంగా మీ అన్ని జింకను చంపకుండా ఒట్టుకొస్తాడంతవా ఏ రోజున అన్ని ఏంటి అవులనుకున్నావో ఏటనుకున్నావో అన్నయ్యకి ఒకటే నోరు ఒకటే పంచే ఒకటే మంచం కాకపోతే జింకనాగా ఉన్నదనుకుని కుక్కను పట్టుకు తీసుకొస్తాడు మరి పట్టు నిజమేనా యోయ్ మన పొద్దుగాల చింతపండు సారు అనుకుని వంకాయలు కడిగి నీళ్ళు వేసుకుని అబ్బా మా బాగా ఎట్టేసావు నన్ను మెచ్చేసుకున్నాడు నచ్చనా మీ అన్ని గాల అరుస్తానాడు అచ్చి మా అన్నయ్య కుదిరినా ఎమ్మెల్యే సీట్ రాక ఆవిడో పిచ్చెక్కిపోయాడు అంతే ఇది మా ఆయన కొంతే మీ అన్ని వయసేనయ్యా బెగ్గెలు చూడు ఎక్కడ మారకోదినా ఎకటమేటయ్యా మీ అన్నికి ఏ తేలో జర్రో కుట్టీసి ఉంటది కౌకులెడుతున్నాడు పురుగులు మా అన్నని కొట్టనేటోదినా అన్నయ్య దున్నపోసరే నువ్వే కదా చెప్పేసినావు నచ్చనా నా నీ తల్లి అడ్డారు చెప్తున్నాను బేగెళ్తావా నీ మీ అన్నిని కాపాడతా లేదా ఊరుకోవద్దునా
అన్నయ్య భార్య ప్రజలు కాపాడాలి కానీ అన్నయ్యని కాపాడు. నీ జిమ్మి క్లాపి బేగ వెళ్తావా అన్న పెట్టుకుని మార్చిమంటావా? అమ్మోయ్ పొలం లేకపోయినా పర్వాలేదు కానీ పస్తులు ఉండడమా? అలాగైతే బేగెళ్ళు. అన్నీ నేను చూడమని కాపలు పెట్టినాడు కదా మరి. అన్ని కాపలా ఉంటే నువ్వు కాపలా ఉంటావా? వెళ్తాను గాని ఇలా చూడు, ఇదిగో ఇల్లు గేట్ దాటి బయటకు వెళ్ళమాక. పారెళ్ళు. వెళ్తాను నోయ్. ఎవలో ఇంట్లోనే ఒలే ఓల్ సీత, ఒలే ఓల్ సీత. అమ్మోయ్ పేరేటి పిలిచినానంటే నాన్నే రావణాసుని అర్థమైపోద్ది. అడుగు తిని వాళ్ళ పిలుస్తాను. అబ్రక దబ్రక ఏ ఆల్బెత్రు స్వామి. హాయ్ అమ్మా, అన్నం ఉంటే వేయండి అమ్మా, పొలం ఉంటే ఎట్టండి అమ్మా తల్లి. అవును బాబు నువ్వు? నానే రావణాసుని. నాన్న బెచ్చగాన్ని, నాకు బిచ్చి పెట్టి తల్లి. సీట మాకు బాబు అన్న పట్టుకొస్తాను. నా నాంకులో 30 మంది రాజు ఉద్యోగులు పీకిసిన రోజు కన్నా ఇవాళ ఏకంగా పెద్ద సీట్ ఎక్కువైపోయినంత ఆనందం ఎక్కువైపోయినది. ఇది కూడా బాబు అన్నం. ఇదేటి వెనకబడి తర్వాత పార్వడికి దూరం ఉంచినాడు. ఎంత దూరం ఉంచినావేటి? నన్ను కదలడానికి లేదు బాబు. ఏమి ఈ అడవిలో కూడా వడ్డీ వ్యాపారం చేస్తున్నావేటి కదలపోవడానికి? తెచ్చి అది కాదు, మా నచ్చనగాడి ఇక్కడ గిట్టేసినాడు. తమరే ఇలా వెళ్ళిపోవచ్చండి. అలా అమ్మో కాలేజ్ ఎలాగుంటున్నది అయితే ఒకటా మాటలు కూర్చేస్తుంది గీత. ఇదేటి రోయ్ ప్రతిపక్షం కానీ పక్క దేశం బాంబులు ఇచ్చిరేటి? అచ్చి లేదు, మా నచ్చనగాడు బాణ పెట్టి ఇక్కడ గిట్టేసినాడు. ఏటి నచ్చనాకడ ఇక్కడ బాణ పెట్టి గిరిగీసినాడా? ఇది కానీ నన్ను దాటినానంటే మర్చిపోగలను. ఏడు చేయలే, ఏడు చేసిన సీత బయటికి రాదు కదా. ఆవిడ వచ్చేసిందర్రా. చూడు బెచ్చమైనందుకు మనసు ఉంటే ఇల్లు గీ దాటి బయటకు వచ్చేయి. లేదయ్యా మా నచ్చనగాడు ఒప్పుకోడు. ఆడేట చిన్నపిల్లడు జ్ఞానంలా గీటెట్టినాడే. లోపటే ఉండమన్నాడయ్యా. ఏటి వస్తావా చేప మెట్టిమంతవా? అమ్మోయ్ షాప్ మెట్టికండి గొడ్రాలు అయిపోతాను. పెద్దలు కావాలంటే బయటకు వచ్చి వచ్చే. ఇదిగోండి గిన్ని పట్టి సామి. ఏటే ఎక్కడికి వెళ్తావే సీత? అవుడ్రా నువ్వు చెయ్యొట్టుకున్నావు. నానే రావణాసుండి. ఓ నీ చెమ్మడి పోను యాసంలో వస్తే పోదవా ఇప్పుడు పోల్చినావు కదా ఏటారా ఏ లేచిపోదాం. ఏవరా చచ్చినాడా నా చెయ్యొక్కే. ఎందుకు ఒగ్గేస్తాను ఎలాగొగ్గేస్తాను. బంగారు నాటిన చెల్లి సూరపున గెలిపొచ్చి అయ్యో నచ్చన తమను ఉరిసినానండి నన్ను కట్టించుకోనండి బతిమాలితే ఆడపోలీసులు గుండికి ఇచ్చినట్టు ముగ్గు చెవులు తెంపించినాడు కదా నీ నచ్చనాగాడు. ఆడేదో చేస్తే నా మీదకి వెళ్ళిపోతున్నావు ఏట్రా? అచ్చి అంతేనేటి నీ బాబు నీ పెళ్లి చేయడానికి స్వయంవారు ఎట్టించినాడు కదేటి. అయితే ఎట్టాడు అయితే ఏటి? ఏటంత వేటే అసెంబ్లీలో రాజకీయలాగా రోజుకో కోడి పెట్ట పాలావు తట్ట పెసర పూట బెల్లం పూట తినేసి బాగా యాయం పెట్టేసి కండలు తిప్పి నానొస్తే మా ఎత్తనకు పోన మా బాణం. మరి రావుడు మా బలవంతుడు కాబట్టి ఎత్తేసాడు. ఆడి బలవాడు బూడిదా ఏటి మా అందరూ ఎత్తడానికి వస్తే పెద్ద ఉక్కుతో బాణం చేయించి ఎట్టిసినారు. మీ రావుడు కూడా రాబోతుకి చిన్న రేకు మొక్క చుట్టేసి అలాగే ఎట్టిసినాడు. ఆడ ఎలా కట్టుకున్నాడు బలకొని ఇరిగిపోయినది. ఓరేవరా సెకండ్ మాటలు వేసుకుని నా చెయ్యొక్కి. ఒగ్గినానికేటే వచ్చేసింది. ఒగ్గిపోతే మా ఆయన వచ్చి ఓ మీ ఆయన వచ్చేస్తాడు. వస్తారా నాకేంటి భయం ఏంటి ఒక బోట్ కూడా వచ్చేస్తాడు. మా ఆయన బెమ్మాత్రం ఉన్నది. ఉన్నది మీ ఆయన కాడ బెమ్మాత్రం నాకడ ఉన్నది బల్లెం బరిస పొడిచినంటే గిలగలాడిపోతాడు నా కొండిగా. నీకేటి శని చుట్టేసింది ఏట్రా?
చుట్టేసిందే సేనే చుట్టేసింది. లేకపోతే 150 దేశంలో గొప్ప గొప్ప అందగట్లు ఉండడం ఏంటి, నా నీ వెనకతో తిరగడం ఏంటి? ఏడు చేస్తాం మరి. అందాలు పోటీలు ఎట్టించి మంచి మంచి గుంటల్ని పోటీలు ఎట్టిన వాళ్ళు దాచేస్తున్నారు. అందుకే ఇలాగ వెళ్ళిపోవచ్చు నన్ను. నీ కళ్ళు పేరిపోతారా చచ్చినోడా? ఆడాలంటే పేరుపోవడానికి వచ్చి వదలరా వదలు. మా రావణమయ్య వచ్చి చెప్తే నీ పని. వదలరా. ఈ రోడ్డు మీద వెళ్ళిపోతారా? ఏ నాకే నాకేంటి అనుకున్నావే? ఎన్ని అపార్ట్మెంట్లు. వదలు. మా రావణమయ్య రాని చెప్తే నీ పని. వదలరా. కాళ్ళూరికే సరుకులు పుట్టేస్తున్నాయి నాచనా. మీ వదిలికోరే కోరికలన్నీ సెంటర్ మేరా. అరే అవులన్న కోరుకుంటే అత్తంగిలకలో చింతపిక్కలో కోరుకుంటారు. ఇదేంటిది జంకొట్రవో బంకొట్రవో అని చాలా ప్రాణం తినేసింది. అదేం మా ఇద్దరు జంకో నన్ను వచ్చిదాకుంటది, వచ్చేసరికి వెళ్ళిపోదు, వచ్చిదాకుంటది, వచ్చేసరికి వెళ్ళిపోదు. కడుపు మండిపోయినదంతే. అచ్చిలు చేస్తారు చూడు, ఆ కత్తి తీసి ఒక్క పొడి కిలకిలాడి చచ్చిపోయినదంతే. అయ్యో నాచన, మీ వదిలిన అడిగి సొమ్ము నిండా మచ్చుకుని తోటరా. అయ్యా అన్నయ్య వదిన ఇంట్లో లేదు. వదినా వదినోయ్ వదినోయ్ ఏడు పల్లకున్నది. అలాగే అన్నయ్య. అన్నయ్యోయ్ వదిన ఇంట్లో లేదు. పూర్వం చూసిన పెట్టరా? అంతా చూసినానన్నయ్య. అయితే ఎటు వెళ్ళిపోయినదే? మన రావడం ఆలస్యమైపోయినదే, వెనకాల వెళ్ళిపోచ్చినదేమో. అయ్యో నచ్చిన కొంపుని పడదురా. ఏంటన్నయ్యా? నేను బ్రహ్మాస్త్రం కింద జంక చచ్చిపోయినదా? అవును, చచ్చిపోయిన జంక మాయమైపోయినదిరా. అంతే ఒకవేళ ఆ రావణాసుడు గారు చోటుకెళ్ళిపోయాడు కదా. ఏంటి రావణాసుడా? అవునరా, మీ వదిన ఎట్టిన స్వయంవరంకి ఆడు కూడా వెళ్ళిపోచ్చేసిండు కదా. నా అదృష్టం బాగుండి అంతమంది రప్ప నేను బాను నన్ను పట్టుకోకుండా బలకమని ఇరిగిపోయినది. అదిగోరా అప్పుడు నేను చేతి మీద కన్నేసాడు రా. ఆడే ఏదో మాయచి చుట్టుకెళ్ళిపోయి ఉంటాడు రా. ఏటనియా మాయస చుట్టుకెళ్ళిపోవడానికి వదిన చిన్నపిల్లి ఏంటి? అయితే ఏట్రా అదేడానికి వెళ్ళిపోయింది అంత వేటే. అచ్చి నన్ను అలాగే అనలేదనియా. ఇప్పుడు ఏట్రా నువ్వు చెప్పేది? పోన్లే అనియా. పోన్లేట్రా, నా పిల్ల వెళ్ళిపోయి నన్ను ఏడుస్తుంది. పోన్లే అంతవా? అయితే నానేటి నా పిల్లలతో కునుకుతాను. నా పిల్లలు నొక్కేసి వెనకాల వెళ్ళిపోచ్చినేదా? ఏటి నువ్వు ఊరికి వెళ్ళిపోచ్చేసినావు ఏట్రా? మనకు గడువు తీరిపోగానే డచ్చింగ్ డేస్ రాసి ఇచ్చి మనకి వెళ్ళిపోచ్చేసినావు కదా. నువ్వు మట్టు తక్కువ వేటి పెద్దల పేరు వెళ్ళిపోచ్చుద్దని 14 ఏళ్ళు ఊరికి అడవులో తిరిగేసిన ఒక్కసారి రాజ్యం వెళ్ళిపోతుంది వచ్చేస్తున్నావు కదేటి? నా ఒక్కడికి వెళ్ళిపోచ్చేస్తుంది రాజ్యం మొత్తం. నీతో కలిపి ముగ్గురు వాటా ఎట్టేటి? అయితేటి మాకెవరికి వాటాలు లేకుండా రాజ్యం అంతా నువ్వు ఒక్కడ నొక్కత్తువేటి? నా పేరేట్రా రాముడు. నాకు ఒకటే కంచం, ఒకటే పంచ, ఒకటే మనసు, అలాగే ఒకటే రాజ్యమును. మొక్కలు అయిపోయింది నా మనసు ఆపుదా అయ్యా. అయితే మేము అడుగుతాంటామేటి? నీకు మాటికేదో ఇస్తున్నారా ఏంటి? ఎలక్షన్ లో ఎంపీ సీట్ కొట్టేసి కార్పొరేట్ సీట్ నాకు ఇస్తావా? అంతేనయ్యా, ఇష్టం తీసుకునే ఆపద నేను అంతే. చూస్తాను సింహాసనం మీద కూర్చొని ఉండగా పాకిస్తాన్ బాంబు తెచ్చి సెట్టిపోతే నేను ఏంటి అనుకుంటున్నావు? ఎవడనుకున్నావు? బాంబేట్రా పెరంగిలెట్టినా సరే నాను మటు సింహాసనం వాగ్గండి రోయ్. ఒరే నాచన, ఈ రాముడు అంతే ఎవరనుకున్నావురా? కేజీలో కన్నీళ్ళు ఎట్టేస్తాడు, ఇంట్లో పీకల దాకా తింటాడు, పెళ్లి దానాలు ఎట్టేస్తాడు, పైన కుర్చీ నాగేస్తాడు. నేను సేను పట్టిన పురిగేలాడుతో సింహాసనం పట్టిన అలాంటి రా. పిచ్చికారి చేసేసి సింహాసనంలో ఉండే మనిషిని ఎలా తోలేలా మీ తమ్ముడు తెలదనుకున్నావా? ఫోన్లే అన్నే కదా అనేసి నీ వెనకత తిరిగెత్తుంటే మమ్మల్ని ఎలా మాట. అవునరా, మీరే ఎదవలు. నానే గొప్ప, నానే రాముణ్ణి, నానే దేవుణ్ణి, కారణ జన్ముణ్ణి. నేను మాట అంటే మాట ఏంటి అర్థం కరిచిందేటి? కరుతుంది. పొద్దున్న నెలలో నేపు కలిపి ఒగ్గిస్తున్నావు, రాజు గురించి మాత్రం గట్టి పట్టిస్తున్నావు. అమ్మాయి ఈ వదిన ఎదగలయ్యా. నన్ను రాను రానంత ఎలాగయ్యా? మరి అయితే రాజ్యం ఓట వేస్తున్నాయి.
రాజుల వాటా దానికే చాలా టైం ఉన్నది. టయాలు ఎట్టడం, టెంకాయలు కొట్టడం, దండాలు ఎట్టించుకోవడం నీకు కదా నాకు కదా అని యోయ్. ఫోన్లర్ నీకేదోటి ఇస్తానా? అది ఇప్పుడు వెళ్దాం పద. వారు కుర్చీ తాళం వేసి వచ్చిరే దొంగలుంటారు. తాళం ముట్టు తోపుకుని వచ్చి అలాగేనయ్యా. ఏట్రా మనకి పాటలు ఏటిది అన్యాయమా? అది ఏదో లాంకటయ్యా. అది మనకెలా తెలుస్తుంది? ఏంటనియా? ఏంటంటే ఏడు చెప్పండి రా. ఆడి కంట్లో పట్టుకోండి కోపం సిరాకి నాకు. మరైతే ఎలాగనియా? ఆడిని అలగోలా లంకలో నుండి బయట రప్పించి పొడి చేస్తానా? ఆడేటి ఓలు కూడా అనుకున్న వేటి చెట్టు సైడ్ నుంచి పొడిచానికి రాక్షసుడు. ఓరాన్ని అలగోలా బయటికి రాకురారా. షెట్ ఎక్కించి చంపేస్తానా? పదానియా నన్ను అలాగే నేను లాక్కొచ్చేస్తాను. నచ్చరా అదే రాయ్ పెద్ద పెద్ద తొండలు వేసుకుని ఏనుగులు గుంపులాగా ఉన్నారా? మరయ్యా ఎనికే మరి నువ్వు ముందురా. రాని అనియా తొండ లాగేస్తాను. నా పాలకు చాలా దానికి వస్తాను. ఏట్రాని అది ఎప్పుడుందో వదిన తొరక్కుంటుందిరా. పుల్రా పుల్లు అది పులై అదే పెద్ద పుల్లగుండ్రా. పెద్ద పుల్లగుండ్రా నచ్చరా. నువ్వు ముందలరయ్యా. అమ్మో నువ్వే పెద్దోడివి, నువ్వే రావుడు, నువ్వే దేవుడు, నువ్వు ముందు రా. ఓ నా పిల్లంటే భయరా. అది పుల్రా పుల్రా బాబు రాయ్ పుల్రా. ఏటో కానీ వదిన దొరకన్నా పోతుంది. వదిలోయ్ వదినా వదిలోయ్. కనుగొనగలనో లేదో ఊపిరితో నీ సీతనే కనుగొనగలనో లేదో. ఏటనియా నువ్వేటనియా భయపడబాకు, నేనుండగా భయమెల నీకు. ఏటనియా నువ్వేటనియా భయపడబాకు. యాడొకనియా పొద్దున దొరికిగానే సబ్సిడీగా 2 ఏళ్ళు రాజ్యంకి వెళ్ళిపోతాం. నీకు ఎంతసేపు రాజ్యంతో పాటు డవపడదేటయ్యా? మా అరలో ఏడు దొరుకుతుంది ఏంటి? అబ్బా రాజ్యం సంగతి ఒక్కేసి ముందు మీ వదిన సంగతి చూడరయ్యా. అన్నయ్య అక్కడెవడో రామ్ రామ్ అని కౌగులాడుతున్నాడు. నా పాత పక్కలని తీర్పనే కదరా, ఇంకొకటి కౌగులాడతాడు. ఏమా అన్నయ్య అటు చూడు. రాజ్యం వెళ్ళినప్పుడు భూశిస్తులు కట్టిన వాళ్ళకి నా పేరు చెప్పించుకోమన్నాను రా. శిస్తులు ఒగ్గేస్తానని అతను కూడా అయ్యి ఉంటాడు.
అడవులో ఆడికేటి పని అన్నయ్యా. ఓరు నేను రాజ్యం వెళ్ళినప్పుడు జనం అంతా అడవిలోని కదా ఉండేవారు. అవునన్నయ్యా, వాళ్ళకి అర్థమైపోయినది మనం ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఊళ్ళోకి వెళ్ళిపోయినారు. అది ఎవడో గుంటోడు మిగిలిపోయి ఉంటాడు. ఓరు నేను రాజ్యం వెళ్ళినప్పుడు జనం అంతా అడవిలోని కదా ఉండేవారు. అవునన్నయ్యా, వాళ్ళకి అర్థమైపోయినది మనం ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఊళ్ళోకి వెళ్ళిపోయినారు. అది ఎవడో గుంటోడు మిగిలిపోయి ఉంటాడు. అనియో అది తోక కూడా ఉన్నది. తోకైనా ఉంటది, పేకైనా ఉంటది. అంటే తోకున్నదా? అవునన్నయ్యా. అయితే అది మనోడంట్రా, మన ఆంజనేయరా. ఓహో, కోతులే కొంత డాడా. అలాగ అనకరా, అర్జున్ మరి చాలా పని ఉన్నదిరా. పదాంతా ఆంజనేయ ఓ ఆంజనేయ నాలో రాముడిని అయోధ్య రాముడిని. అయోధ్యరాముడా, నా తండ్రి ఎన్నాళ్ళకి వెళ్ళిపోచ్చినావు తండ్రి, ఎన్నాళ్ళకి వెళ్ళిపోచ్చావు తండ్రి. ఏటయ్యా కాస్త వెళ్ళిపోచ్చేసినాయి, అడుగు పొలం అయిపోను. అయ్యో అదేటండి, తమ కిరీటు నగల నట్టు అమ్మేసిన రేటు అచ్చి లేదయ్యా, మన టీవీ రాముడికి అతికి ఇచ్చేసినాం, అలాగే నచ్చని కూడా కూడాను. ఎన్ని కట్టాలు వెళ్ళిపోచ్చినాయి తండ్రి. ఫోన్లే తండ్రి, కట్టాలు కలకాలం ఉంటాయా, తమరు బ్యాంక్ ఎట్టుకోకండి. నా బ్యాంకెట్ ఉందయ్యా, ఎలాగైనా ఉంటాను. కానీ మీ అమ్మోరే అమ్మరా ఏటేం స్వామి, అమ్మగారికి ఏటేం స్వామి, మీ అమ్మరాకు పెంచట్లేదురా. అదేటయ్యా, అచ్చి అలాగ అనకరాడు ఎంతాడు. మీ అమ్మోరిని రాక్షసుడు రావణాసుడు ఒకటి తెలిపినాడు రా. ఏంటి నా నుండిగా రావణాసుడు రోడ్డుకి వెళ్ళిపోతురా. వాగినావా? అయ్యో తమరు అలాగా అర్థం చేసుకుంటారు తండ్రి. రేట్రా మాటలా. అవును తండ్రి, నా నుండిగా నా తల్లి సీతమ్మ నొట్టుకెళ్ళిపోతురా. ఆడికి ఎండు గుండెలేనిసే ఏటోరా, ఎవరు అలా మాట్లాడుతుండ్రో అర్థం చేసుకుని చాలా ఇబ్బంది పడిపోతున్నాను. అంతే కదా నచ్చిన బెల్లం వెళ్ళిపోయినది అంతే, ఎవరికైనా మరి బ్యాంక్ అని ఉంటది. మరి చిన్నం కోరిందని మా ఐరాజు ఒక్కి మన నేను ఒక్కేసినాను. నాకు ఇష్టం లేకపోయినా నా సీత కోరిందని జింక రావడానికి కొట్టుకెళ్ళినాను. ఏటోరా కష్టాలని లాకెళ్ళిపోచ్చేసినాయి. ఏడవుతండ్రి నాకు ఏడుపు వెళ్ళిపోచేస్తుంది తండ్రి. ఏటున్నదిరా నవ్వునానికి, ఏడు చేయమంటావురా? ఏడు చేయమంది చెప్పండి, నా ప్యాన్ ఇచ్చేమంటారా? అమ్మాయి అంత పని మాత్రం చేయకురాయి, మీ అయ్యి కాలుదేవుడు కొనుగోడు చేస్తాడు. మరి ఏడు చేయాలి చెప్తాండ్రి. 3 నెలలకల్లయ్యా. ఓ సంతేనేటి తండ్రి. ఓరని తేలికరా, వాడికాడ మాయలు ఉన్నాయి. మాయలు ఉన్నాయి. తోకలో ఏక తీసుకుంటానంటే తెగులు వచ్చిన కోడి గిలగలాడిపోతాడు. కోడా పాప నా చేత కోడి మాసం ఎంత ఇష్టంగా తినేదో, డ్రై ఫిష్ మరీ ఇష్టమయ్యా. ఇప్పుడు ఏడు తింటున్నదో ఎలాగున్నదో. చేపలు పట్టుకనియా. అవునరా అయ్యా, బొచ్చులు, కొరమేలు, ఎంగిరాలు, బొమ్మిడాలు, సీరమేలు ఇప్పుడు ఏడు తింటున్నదో ఎలాగున్నదో అయ్యా. అదేనా బ్యాంక్ తండ్రి. పోలే అనియా, కొద్దిగా వెళ్ళిపోతే కానీ సిగిరి వాళ్ళు ఉండి తినేద్దాం. తండ్రి నా అనుభవం మర్చికొని కూడా భోజనానికి వెళ్ళిపోవచ్చు. నా చేత లేకుండా తండ్రి తప్పైపోయినది. ఈ నంచాన్ని తినోడతాను మనకేటనియా, మన పద. అయ్యో నచ్చని తండ్రి నచ్చం అనుకోకండి. మరి రేటంతా ఆంజనేయ?
ఓరి ఆదినాడితో చాలా పని ఉన్నదిరా. ఆడితో నీకు పెంచినట్టే అది చాలా బలవంతుడు బాబు. ఏటనియా ఈ అడవులోకి వచ్చి తిండి సరికి నాకు సిక్కిపోను కానీ లేకపోతే నాకు తేలదా నా బలం సంగతే. ఓ నీ బలం చాలయ్యా. పోటీ ఎట్టమంటే ఏటనియా చిన్న పిల్లడు నా అతను కొడితే నీకు పోట్లెట్ట ఆంజనేయ. నాకు తెలరా తండ్రి, చిన్నగుంటలతో పోటీ అట్టని ఒట్టి వేసుకున్నాను. మంచి పని చేసినావు. ఎదురెళ్ళండి నేను రాను. కొంపు ముంచేసిన పోయిన అతన నువ్వు రావాలయ్య బాబు. కోపించుకోకై తండ్రి. లేకపోతే ఏంటి నా ముందు ఈ తోకని పొగడెత్తున్నావు. ఓరా నల్లగా నీకురా ఇప్పుడు కాదు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఓరయ్య ఆంజనేయ చిన్నగుంటాడు ఆడ అన్ని మాటలు చూడటం తండ్రి. అలాగే ఎట్టం తండ్రి, తమరు ఎంతో నచ్చన గారు అంతే. నాకు తెలిసినయ్యా తమ్ములు ఎంత గొప్పలు అయిపోయినా పైకి రాని ఇక్కడ తొక్కేస్తారు. తొక్కినాడికి ఏ రాజకీయాలు నచ్చన గారు. నా బాధ అది కదా నావయ్యా. ఇవాళ నువ్వు దొరికిసినా చెప్పిసినా చిన్నగుంటాడు అంతటా ఏమి పంతులుగా యత్నం చేస్తుంటే రాత్రి ప్యాడ్ నీళ్ళు ఒలిపించినప్పుడు మా అయ్యకాడికి వచ్చేసి కౌగిలెట్టేసి మా అయ్య మా అన్ని దగ్గర పంపించేటప్పుడు అయ్యో నచ్చిన బాగా కొట్టుకొచ్చి నేను వెనకాల వచ్చారా అని చెప్పించాడు కదేటి. అప్పుడు చిన్నకొండ కాదా పని చెట్టినయ్యా. అయితే తప్పిన నేటి ఇప్పుడు తప్పినావు. రాక్షసుల విషయంలో అబద్ధం ఆడినావు కాబట్టి వదినప్పుడు ఒట్టుకు వెళ్ళిపోయినాడు. అమ్మాయి జ్ఞాపకం వచ్చేస్తున్నా అతన చూడయ్యా నేను కష్టాల్లో నువ్వు నువ్వేమనకయ్యా జల మీద జల కూడినందుకు కింద పడిపోతున్న సోదరా అని వాళ్ళగానకై తండ్రి. తండ్రి ఇది ఎలా చూడాలి 7 రంగులు జననగా శుభ్రం కలిసి కాజ్యం ఎన్నుకోండి, లేదంటే ఎవరి రంగాలు ఒట్టుకెళ్ళిపోండి. అంతేగాని ఇదేటయ్యా కాసేపు కయ్యాలు ఆడించుకుంటారు, కాసేపు ఉయ్యాలు ఆడించుకుంటారు. ఎవరైనా చూసిన వాళ్ళు ఏటి అనుకుంటారు, ఏటోటి అనుకుంటారు. అలాగైతే ఎలా నచ్చను తండ్రి. నా ఇష్టం మధ్యలో చెప్పడం నువ్వు నానవడంతా కుర్రగొంతడా పచ్చని రామయ్య తండ్రి కాపురంలో నిప్పులు వచ్చినావు. ఈ తండ్రిని ఏమనలాక మింగనాక కక్కనాక వాంతులు చేసుకున్నాక శివున్న గొంతున ఉంచుకున్నాడు. నాతోటి ఎట్టుకున్నాక పేలిపాపం ఏటి ఊరు గొగ్గీసినట్టు మళ్ళా నా గురించి సరిపోయాడు ఏంటి. మరి ప్రపంచంలో ఎలాంటి తగ్గు వెళ్ళిపోయినా ఆడది కాదేటి కారణం. మీ అయ్యి బొర్ర ఎడిగిపోయిన కారణం ఆడది కాదేటి. మీరు అడుగులు పాలైపోయిన కారణం ఆడది కాదేటి. అందరినాకే మామూలుగా పెళ్లి చేసుకోకుండా స్వయంవరం ఎట్టేసి తగువ కారణం ఇచ్చిన ఆడది కాదేటి. సీతమ్మ రాకేష్ను ఒట్టుకెళ్ళిపోవడానికి కారణం సూర్పణ ఆడది కాదేటి. మరి అట్ట ఆడది వెళ్ళిపోచ్చేసి తమను ఒలిసినా నేను నచ్చనా అంటే కనీసం 2వ పిల్లలను ఉంచుకున్నాక దాని ముక్కు చెవులు తెంపించినావు. దాంతో పొగన పొగ చుట్టించుకొని వెళ్ళిపోతున్నాడు కాదేటి. కాదేటి మరి అది తీసుకోవాలి కానీ మా అన్ని నాకు నీటిలో ఒకే పిల్లలతో ఉండాలని కూడా తప్పేటి. ఓ ఎవరికోళ్ళు ఆడదేనయ్యా. నా మటుకు నేను చూడు బెమ్మసారిని కదా. మరి మా మచ్చికే నన్ను ఎప్పుడో ఒలిచిందంట. వెంటనే వచ్చేసి ఇదిగో నీ కొడుకు గుంటాడని చెప్పేసింది, ఒప్పేసింది కదా. నన్ను కాదని నేటి ఎలాగో సర్దుకుపోవాలి కుర్చీలో సీట్నాగా. ఆంజనేయ తమ్ముడితో నీకేనికనే మనం వెళ్దాం పదే. తండ్రి తమరొద్దు, తమరు ఎక్కడ ఉండిపోండి. నాన్న ఇల్లు ఒట్టుకొస్తాను తండ్రి, నాన్న ఎలాగైనా పోల్చుకొస్తాను తండ్రి. మా నాయన ఈ ఎండాకాలంలో ఎయిర్ కండిషన్ ఉన్నట్టు చెప్పినావు. అలాగే వెళ్ళిపోచ్చి తండ్రి, అలాగే వెళ్ళిపోచ్చి. రామయ్య తండ్రి నాన్న వచ్చేవారు దాకా సినుకులు ఆకులు చెట్టు కింద తొంగడు తండ్రి. నీగా భయపెట్టే అవసరం లేదయ్యా. ఏమి ఎందుకు తండ్రి? మా అన్నయ్య ఎక్కడుంటే అక్కడ మసే మరి. ఓ నిజం అనుకోగలరా? మా నాన్నగడ ఎక్కడ వాడుతుంది కానీ నువ్వు బేగ వెళ్ళిపోతా తండ్రి. అలాగే వెళ్తాను తండ్రి. తండ్రి నన్ను వెళ్తున్నాను. తండ్రి తండ్రి నా రామయ్య తండ్రి. ఏం ఆంజనేయ అప్పుడు వెళ్ళిపోచ్చేసినావు? మరి ఏమి లేదు స్వామి, అమ్మో నన్ను పోల్చలేకపోతే ఎలాగా అని. అవునయ్యో అందుకే నాకు మెదడు తక్కువ ఆకలి ఎక్కువ మా నాన్నగడు. ఇప్పుడు ఏడ్ చెయ్యాలా? నాగా నా ప్రయత్నం అంటే టీవీ రౌండ్ ఎట్టుకెళ్ళిపోయాడు. పోనీ ఒంగటమైన ఎత్తామంటే విశ్వామిత్రుడు వచ్చినప్పుడు ఓటు చేతులతో పంపడం అందుకని ఆడికి ఇచ్చేసాడు. ఇప్పుడు ఏడ్ చెయ్యాలా? ఈ ఏట ఎత్తామంటే నాకు అది ఏటున్నదయ్యా. తండ్రి ఏటలా వచ్చి పడిపోయింది. ఐడియా వచ్చింది తండ్రి. ఇది పట్టుకెళ్ళి తండ్రి, ఇది పట్టుకెళ్ళి అమ్మవారు కోరుస్తుంది. ఏ తండ్రి ఎంత గొప్ప వాసన. వెళ్తున్నాను తండ్రి, నాన్న వెళ్తున్నాను తండ్రి. ఏంటి అలా చెట్టు కింద ఎవరో తలదూకోకుండా కూకున్నారు. ఒకవేళ మా అమ్మవారు కాదు కదా.
మా అమ్మోరైతే తల దూకోకుండా కూకోరు కదా, దగ్గరికి వెళ్ళి చూద్దామా? అమ్మరు 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 అమ్మరు. ఊరెవర్రా నువ్వు? తోకెట్టుకుని కోతినా కొన్నావు. నన్ను ఆంజనేయ స్వామి అంటారమ్మా. ఏంటి ఆంజనేయ స్వామియా? అవునమ్మా. అయితే ఏంట్రా? ఏడు చెప్పమంటారమ్మా. అయ్యగారు స్టోరీ అంతా చెప్పేసినారు. ఏడ్చేసరికి గలాస్ నీరు వెళ్ళిపోచ్చినదమ్మా. కట్టాలన్నీ తమరికి వెళ్ళిపోచ్చినాయి తల్లి. అయ్యగారు వర్ణం లేక, తిండి లేక, ఆహారం లేక, భోజనం లేక ఇబ్బంది పడుతుంటే నచ్చన గారికి బట్టలు లేక, గుడ్డలు లేక, వస్త్రాలు లేక, పీతాంబరం లేక బెంగెట్టించుకున్నారమ్మా. అయినా తమరి కోసం ఎతకుంటున్నారమ్మా. ఎన్ని చోట్లు తిరిగారు కానీ చెవు నన్ను ఒప్పించానమ్మా. తమను తోలుకొచ్చి నన్ను ఇక్కడ పంపించారమ్మా. నన్ను ఎదుగుతున్నాను తల్లి. ఒరే ఎవరా నీ చెమ్మికులు? నాకు తెలదనుకున్నావా? ఓ రాక్షసుడా, నీవెన్నేసాలు వేసినా నా మట్టుకు ఈ మార్పు పోసగలను. అచ్చే నన్ను రామదాసుని కాదమ్మా, నన్ను ఆంజనేయ స్వామిని. ఓ సచ్చినోడా, నీజం మడిపోను. వెళ్తావా? ఎంపీమంటావా? అయ్యా నన్ను రామదాసుని కాదమ్మా, నన్ను చెప్పేసి చెవిలేట్టండి. ఒరే నువ్వు ఎన్ని మాయ మాట్లాడినా నన్ను మట్టుకు మన్నేవు. మా అమ్మ బూదేతో చెప్పానంటే బూడిదైపోతావు. ఇదేటమ్మా ఈ ఆడవాళ్ళతో గొప్ప చీకాకు వచ్చింది. శుభ్రం కాపురం చేసిన మొగులు నొగ్గేస్తారు, మా మాటలు తెలిపోతారు. ఏటే మనుషులు. ఎవరే ఓగుతున్నావు? అమ్మో నాకం తీరి చెప్పినండి, తమరి కోసం కాదు. మనుషుల గురించి కోతులు చెప్తే ఎంత అనుకున్నావా? ఎండ్రమ్మా ఇంటి ఇల్లు తిప్పలేందుకట. మాకు ప్లేట్రా కాక మరేటమ్మా, శుభ్రం తొంగున్న మనిషిని జంకొట్టుకొని రమ్మన్నారు. అరే ఇంట్లో మగవాళ్ళు ఉంటేనే ఆడవాళ్ళు రచ్చలేదు, అలాంటి అంత అడవిలో చిన్నగుంట నచ్చనకుండా కూడా తోలేసావు. అయితే ఏంటి? జంక నట్టమ్మడం తప్పేటి? తప్పని ఒప్పుకుంటే ఆడది కాదురా అన్నాడు మా అయ్య. ఆడలు తప్పులు ఒప్పుకోరంతవా? అయ్యా పూర్వం కాలంలో ఆడదాం రాజ్యం వెళ్ళేటప్పుడు ఓ నీకెందుకు ఎద్దాలంటే వినకుండా పంతాలకు ఎద్దాలు అడిగి ఎవరు కాకుండా అయిపోయినారు. ఏట్రా ఆడలు తిట్టడానికి వచ్చినావేటి? అయ్యే లేదమ్మా, నానే ఆంజనేయ స్వామి అంటే నమ్ముకుంటున్నా కదా, అందుకే చిన్న పాట పెట్టేసినాడు అంతే. ఓ నువ్వే సోమేసం వేసినా నన్ను మట్టుకు అప్పనేవు. అయ్యో ఇదేటి తల్లి, దొరక తిరిగి తిరిగి నాన్న ఎక్కడ దొరికినాడు కదని సంతోషం పెట్టే తమరేటండి ఇలా దొక్క పెట్టేస్తారే మీరు? చచ్చినోడా, హాయిగా కాపురం చేసుకుంటాను. కనికరం లేకుండా మా ఆయన ఇంకా లేనప్పుడు ఒట్టుకొచ్చేసినావు. అమ్మ తల్లి నాన్న కదమ్మా ఒట్టుకొచ్చేసింది. ఓరు దేవుడా ఇప్పుడు ఏటి చెయ్యాలి? అయ్యో ఏటి. అమ్మరు 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 తమరు అమ్మరు తమరు గుర్తుపట్టడానికి అయ్యో సగం తినేసిన బుట్ట సింగం తీసి ఇచ్చాడమ్మా. ఇదిగోటి ఇది నా రావుడిదే, మా ఆయనదే. ఆయన ఎప్పుడు సగం తినేసిన బుట్ట సింగం బాగా నవిలి నాకు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత నాకు బుట్ట తీసేస్తాను. ఈ కాడి ఇంకో సింగం ఉన్నదా? లేదమ్మా, మా మచ్చిగా నీకు పంపించినాను. ఎలా రమ్మంటావా ఆంజనేయ? నన్ను రానేను. నా రామయ్య వచ్చేనా నట్టుకెళ్ళాలి, అంతేగాని కూలంతే నన్ను రాను. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ అలాగనకనమ్మా, తమ రాకపోతే చాలా నష్టం అమ్మా. ఏటైనా నన్ను రాను. నా రావడమయ్య వచ్చేనా నట్టుకెళ్ళాలి. తల్లే తమరు అలాగనకండి, నన్ను ఇబ్బంది పడిపోతానమ్మా. ఇబ్బంది ఏటయ్యా? అవునమ్మా, కొండలనక గుట్టలనక చెరువులనక కాలువలనక తిరిగి తిరిగి తాము నొగ్గిసి వెళ్తే నన్ను అనుకుని పని అవ్వక మా మచ్చికని ఏడుతుందమ్మా. నాన్న రాకపోతే మీ మచ్చికని ఎందుకు ఏడవడం? ఎందుకు ఏడు తల్లి, 2 సంవత్సరాలు అయిపోయిన సన్ గ్లాస్ మంచం అట్టుకురామని. మంచం ఎలాగ అట్టుకెళ్ళాక ఈ అడవిలోనే ఉన్నాను. ఈ అడవిలోనే రామ్ 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 అని భజన ఎట్టించుకున్నాను తల్లి. ఇంతలో అయ్యగారు ఒప్పించారు, తమను అక్కడ దించేస్తే మంచం ఎత్తానని ఒప్పేసుకున్నారమ్మా. మంచిదేనయ్యోయ్, అంత ఖరీదైంది ఒట్టుకెళ్ళిపోదాం అనుకున్నావా? అయితే నేను అసలు రాను. అమ్మో అలా అనగనుకోండి, అలా అనుకోకండి, నన్ను ఎక్కడే చచ్చిపోతానమ్మా. ఆడోళ్ళు ఒట్టుకొని రమ్మ, నువ్వు ఒట్టుకెళ్ళిపోతే మగోళ్ళు ఇంట్లో ఎలాగుంటారో తనకు తెలియదా తల్లి? తెలిసిన నా మనసు ఒకటోనేదయ్యా. అమ్మ అలాగ అనక తల్లి, తమరు అడవిలో ఉన్నంత వరకు తమకు సేవలు చేసుకుంటానమ్మా. అలాగే అనుకో. మంచం ఇప్పిస్తాను కానీ ఓ పని చేయాలి. ఏటో చెప్పు తల్లి. ఈ రావణాసుని నాన్ చూస్తుండగా మా ఆయన కొల్ల పొడిచేయాలి. ఇప్పుడే ఒక మారు జింకలు తెమ్మని బాధ పెట్టించిన మళ్ళీ ఫైటింగ్ ఎట్టేద్దరేటమ్మా? ఆడి
గుండెని చీల్చిదాకా నా మనసు వద్దయ్యా. సొంత పిల్లలే మొగులు ఫైటింగ్ ఎట్టమంటే వచ్చే కలియుగలో పగ తీర్చుకుంటారా మా మగోలు వద్దు. ఆడోళ్ళ మీద పగ తీసుకోవడం అంటే తేలికనుకున్నావా ఆంజనేయ? అమ్మా తమరు తెలదు అనుకుంటాను. కలియుగంలో కిరసనాలు పోసి తగలెట్టడం, నదులకు తోసేయడం, కత్తులతో పొడి చంపేయడం, ఇడాకులు చొగ్గడం చేసుకుంటారు తల్లి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టామంటే మగానికి శిక్ష చేస్తారు. అప్పుడు ఆ మట్టుకు ఆడోళ్ళకి ఇచ్చే అవకాశాలని మగోళ్ళు ఉంచుకుంటారు తల్లి. అప్పుడు తగులు ఎట్టేసి మొగోలు పుడుచుకు చచ్చేలా చేస్తారు. అలాగే తల్లి వెళ్తాను. ఓ రవల్ రాడే సింహాసంలో సీకులు తినేవాళ్ళగా. ఓ నువ్వేట్రా రావణాసురుడే? నానేన్రా ఆంజనేయ స్వామిని. నువ్వేట్రా తోక ఏటే చేతను అడ్డుకుపోనందుకు వచ్చినావేట్రా? నువ్వు అడ్డుకుంటే పొరపత్రం చేనుకు ఏట్రా నీ రావుడు భయం వేసేటి నిన్ను పంపించాడు. ఆంజనేయ చూసినావా మా ఆయన ఎంత సులకంగా చూస్తున్నాడు? బేగెళ్ళని పాదమ్మను. ఆహరానియే ఒకసారి కొలపడుతున్నాను నీ మెల్ల తాలి కట్టేతను. ఓ సాప్ పెట్టినట్టు చెయ్యి అడిపోగా. ఉండు తల్లి నాన్న వెళ్ళిపోయి అయ్యగారు నొట్టుకొచ్చేస్తున్నా. ఏటి చేత నీకు ఈ మంకిపట్టి ఆడకాడేటున్నదే చెదారం అలమగడ్డి నా కాడ చూసినావా? ఎన్ని అపార్ట్మెంట్లు, ఎన్ని భవంతులు, ఎన్ని క్వార్టర్స్, ఎన్ని కంపెనీలు, ఎన్ని కార్లు, ఎంతమంది పనులు, ఎన్ని నగలు, ఎన్ని విమానాలు. అసలు అమెరికానే నాకైనా రారాజుని కదే. పెళ్ళే పరాయాడదాం పెళ్ళాక నీకు సిగ్గులేదా? వాళ్ళు పిచ్చిదానా నీకు తెలదు అనుకుంటాను. రాబోయే ద్వాపర యుగంలో ఒక్కొక్కడికి 6 పిల్లలు ఉంటారే, అలాగే కలియుగంలో కూడా 6 మగోళ్ళకి ఒకటే పిల్లం ఉంటది. కలియుగం దాకా ఎందుకని ముందే నీకు ఆ ఛాన్స్ ఇచ్చాను చూసుకో. రావుడా ఎంత పని చేసినావురా, ఎంత పని చేసినావు? బంగారం లాంటి నా కుంభకర్ణుని, నా బిడ్డ మేఘనాథుని చంపేసినావు కదరా, చంపేసినావు. ఆ చంపించినావు. నా ఆస్తులన్నీ ధ్వంసం చేసినావు కదరా, ధ్వంసం చేసినావు. ఒరే నీ అంతు చూస్తాను రే. హోటల్కి వెళ్ళిపోచ్చిరా, వెళ్ళిపోచ్చి ఇదిగోట్రా పెద్ద కదా బాణం పెడిచి 2 కలిపి ఒకసారి చచ్చిపోరా, చచ్చిపో. గుడిగాయ నమః, గుడిగాయ నమః. ఇదిగోట్రా గొడుగు, దీన్ని బురకాన పెట్టి చచ్చిపోరా, చచ్చిపో. ఇదిగోట్రా ఈ పెద్ద రైతు నీ బుర్ర పదలు కూడా చచ్చిపోరా, చచ్చిపో. గౌజీ బాబే నమ చిన్న కదా. ఇదిగోట్రా చిన్న కదా, నీతో నీకు ఈ గెత్తని కొద్దిగా మాడిపోతురా, చచ్చిపోరా, చచ్చిపోరా. ఆడారు నాగేశ్వర బాణం ఈ బాణంతో నిలబడరా, చచ్చిపోరా. ఓం రాంబాయ నమః. చూసుకురా కాసుకో, లాస్ట్ బాణం రే. ర్యాంపో దగ్గర తెచ్చాను, మరి మిస్ అవ్వడానికి వీల్లేదు. మన అదర్ బాణాల్లో గుండెల్లో తిప్పించినావు కదరా, గుండెల్లో తిప్పించినారా. నాయమే గెలిచిందిరా, నాయమే గెలిచింది. నానే చచ్చిపోనరా, నానే చచ్చిపోనరా.
చచ్చిపోయినాడే రాక్షసుడే చచ్చిపోయినాడే రావణుడే చచ్చిపోయినాడే బలే బలే చచ్చిపోయినాడే చచ్చిపోయాడే చచ్చిపోయినాడే చచ్చిపోయాడే చచ్చిపోయినాడే చచ్చిపోయాడే గల్లు 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 గజ్జల సంగీతమా తందనానత. పనయ్యా ఓర్ నేను రాజు వెళ్ళినప్పుడు జనం అంతా అడవిలోని కదా ఉండేవారు. అవునయ్యా వాళ్ళకి అర్థమైపోయినది మనం ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఊళ్ళోకి వెళ్ళిపోయినారు. అది ఎవడో కుంటోడు మిగిలిపోయి ఉంటాడు.